నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. తెదేపా కేంద్ర కార్యాలయం ప్రజా దర్బారులో వినతులు స్వీకరించిన చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. సమస్యలపై పోటెత్తిన ప్రజా వినతుల అర్జీలు. బాల్య వివాహాలపై జరిగిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న బండ్లమోటు ఎస్ఐ బాలకృష్ణ. బాల్య వివాహరహిత సమాజమే లక్ష్యమని సూచన. గోకనకొండలో గ్రానైట్ క్వారీపై వినుకొండ తహసీల్దార్కు టీడీపీ నేత ఫిర్యాదు. క్వారీ వల్ల ప్రమాదమంటూ వినతి. సమస్యలపై ప్రజా వినతులు అందించేందుకు మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయానికి బాధితులు పోటెత్తారు. గురువారం నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, తెదేపా నేతలు పాల్గొన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజలు సమస్యలను చీఫ్ విప్ జీవి దృష్టికి తీసుకెళ్లారు. అర్జీలు స్వీకరించి విచారించి చర్యలు చేపట్టేలా అధికారులకు ఆదేశించారు. అర్హత ఉన్న గత 5 ఏళ్లుగా ప్రభుత్వ పథకాలు దక్కని వారు, వైసీపీ దౌర్జన్యాలు అరాచకాలతో నష్టపోయిన బాధితులు, వివిధ తీవ్ర సమస్యలతో సతమతమవుతున్న వారు అర్జీలు ఇచ్చేందుకు పెద్ద ఎత్తున పోటెత్తారు. వారి బాధలను శ్రద్ధగా ఆలకించి తగు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. అర్జీలను సంబంధిత ప్రభుత్వ శాఖలకు పంపి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అధికారులతో జీవి ఆంజనేయులు ఫోన్లో మాట్లాడి బాధితుల సమస్యల పరిష్కారం దిశగా సత్వరమే చర్యలు తీసుకోవాలన్నారు. వివిధ రకాల సమస్యలతో వచ్చిన బాధితులతో పార్టీ కార్యాలయం కిక్కిరిసిపోయింది. ఈపూర్ మండలం అగ్నిగుండాల గ్రామ పరిసర ప్రాంతంలో ఎస్ఈబి సోదాలు నిర్వహించి నాటుసారా సంబంధిత సమాచారం గురించి ఎవరికైనా తెలిస్తే వెంటనే ఈపూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ లో తెలియజేయాలని ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. ఈపూరు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో మద్యం కేసులో రొంపిచెర్ల మండలం కర్లకుంట గ్రామానికి చెందిన నరసింహరావు, విప్పర్లపాలెం గ్రామానికి చెందిన వెంకటరెడ్డి అను ఇద్దరిని రొంపిచెర్ల మండలం తహసీల్దార్ ఎదుట హాజరుపరిచి బైండ్ ఓవర్ చేయడం జరిగిందని అన్నారు. మద్యం విక్రయదారులు ఎంఆర్పీ రేట్లకే మద్యంను విక్రయించాలని, 20 సంవత్సరాలలోపు మైనర్లకు మద్యం విక్రయించరాదని, ప్రతి ఒక్కరూ ప్రభుత్వ నిబంధనలు పాటించాలని, ఈ నెలలో 14 కేసులు నమోదు చేసినట్లు 10 మంది వ్యక్తులను బైండ్ ఓవర్ చేయడం జరిగిందని ఎస్ఐ అన్నారు. బాల్య వివాహిత సమాజమే లక్ష్యమని మండల కేంద్రం బొల్లాపల్లిలో అంగన్వాడీల ఆధ్వర్యంలో విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బండ్లమోటు ఎస్ఐ బాలకృష్ణ పేర్కొన్నారు. చిన్నతనంలో చిన్నపిల్లలుగా ఉన్న వాళ్లకు పెళ్లిళ్లు చేయటం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇలా ఇప్పటికే అనేక మంది ఆరోగ్యపరమైన సమస్యలతో బాధపడుతున్నారని తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన వాళ్లకే వివాహం జరిపించటం వల్ల భవిష్యత్తు తీర్చిదిద్దుకుంటారని తెలిపారు. వినుకొండ నియోజకవర్గం ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఈఆర్ఓ కందుల శ్రీరాములు అధ్యక్షతన మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా సిస్టమాటిక్ ఓటర్ల ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ కార్యక్రమంను పట్టణంలోని పలు కళాశాలలో నిర్వహించారు. ఓటు యొక్క ప్రాముఖ్యతపై కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పించడం మరియు ప్రజాస్వామ్య ప్రక్రియలో విద్యార్థులను పాల్గొనేలా ప్రోత్సహించడం స్వీప్ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని ఈఆర్ఓ శ్రీరాములు పేర్కొన్నారు. 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రతి వయోజనుడు ఓటు నమోదు చేసుకోవాలని, దేశ అభ్యున్నతికి సరైన పాలక వర్గాన్ని ఎన్నుకోవడానికి ఓటు వినియోగమే అంతిమ మార్గమని కమిషనర్ సుభాష్ చంద్రబోస్ ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, మున్సిపల్ సిబ్బంది, బూత్ లెవెల్ ఆఫీసర్లు, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. వినుకొండ మండలం గోకనకొండలో గ్రానైట్ క్వారీ పర్మిషన్స్ ను పల్నాడు జిల్లా ఎస్పీ, కలెక్టర్లు తక్షణమే స్పందించి వెంటనే రద్దు చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులు గద్దల ఇస్సాక్ సోమవారం గ్రీవెన్స్ లో వినుకొండ తహసీల్దార్ సురేష్ నాయక్ కు వినతి పత్రం అందజేశారు. కాలనీలోని జనవాసాలకు అతి సమీపంలో భారీ యంత్రాలతో, క్రెయిన్లతో, కంటైనర్ లారీలతో క్వారీయింగ్ చేస్తున్నారని, క్వారీయింగ్ వల్ల దుమ్ము, ధూళి, పొల్యూషన్తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, దాదాపు 200 అడుగుల లోతు గుంటలు ఉన్నాయని, అందులో నీరు నిల్వతో చిన్న పిల్లలకు, పశువులకు ప్రమాదంగా మారిందని, ఈ క్వారీ గ్రామంలోని సామాన్యులకు ప్రాణ సంకటంగా మారిపోయిందని,
వినతిలో తెలిపారు. ఆర్డీఓ స్థాయి అధికారులతో సమగ్రమైన విచారణ జరిపించి సంస్థను తక్షణమే నిలిపివేసి పర్మిషన్ను రద్దు చేసి గ్రామంలోని పేద ప్రజల యొక్క మాన ప్రాణాలను కాపాడి జీవించే హక్కును భద్రతను కల్పించి న్యాయం చేయాలని కోరారు. ఈ విషయంపై జిల్లా అధికారులు స్పందించకపోతే హైకోర్టును ఆశ్రయించడానికి గ్రామస్తులు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.